ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు కాసుల పురుషోత్తమ కవి రచించినటువంటి ఆంధ్రనాయక శతకంలో 28వ పద్యాన్ని చూద్దాం. నీ జ్యేష్ఠపుత్రుడు ఎన్నికకు రాని అశాశ్వతపు పనుల్సేయు సంతతము జగతి, వేరొక ముద్దు కుమారుడందరి మోహలతల స్త్రీ పురుషుల లంకెబెట్టు, నీ తలోదరి లోకమాత పక్షాపక్ష దృష్టి చెంచల వృత్తి తిరుగుచుండు, నీవు అనన్య కృతాది నిబిడ మాయా విధానుల జేయుదెవ్వరి తొలంగనీక, ఒకరి కంటే గుణాదికులొకరు మీరు, ఇంత చక్కని తెలిసే నీ ఇంటి వరసాం, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవా శ్రీకాకుళాంధ్రదేవా. వ్యాజస్థుతితో కొనసాగుతూ ఉన్నటువంటి ఈ శతకంలో ప్రతిపద్యము కూడా ఒక చమత్కారాన్ని, ప్రతిపద్యంలోనూ కూడా కవి చెప్పవలసిన దాన్ని, చెప్పదలిచిన దాన్ని వ్యంగ్యంగా చెప్పటము కనిపిస్తాయి. నీ జ్యేష్ఠపుత్రుడు ఎన్నికకు రాని అశాశ్వతపు పనులు చేయు సంతతము జగతి. ఓ శ్రీకాకుళ ఆంధ్రదేవా, నీ పెద్ద కొడుకున్నాడే బ్రహ్మదేవుడు, ఈ లోకంలో అన్ని అశాశ్వతమైన పనులే చేస్తూ ఉంటాడు. ఏది కూడా ఆయన చేసిన పని శాశ్వతం కాదు. ఎవడూ కూడా భూమి మీద శాశ్వతంగా ఉండడు. ఆయన పుట్టిస్తూ ఉంటాడు, తొలగింపచేస్తూ ఉంటాడు. వేరొక ముద్దు కుమారుడు అందరి మోహలతల స్త్రీ పురుషుల లంకెబెట్టు. నీ మరొక ముద్దులు కొడుకున్నాడు మన్మధుడు. వీడు స్త్రీ పురుషుల మధ్య వికారాలను రేకెత్తించి మోహలతల చేత బంధింపజేసి వారి చావులకు దగ్గర అవుతుంటాడు. వారి చావుకి కారణం అవుతూ ఉంటాడు. వారి వారి యొక్క ప్రణయాలకు కారణమవుతాడు. వాళ్ళు ఒకరినొకరు చంపుకోవడానికి కారణమవుతాడు. ఇక నీ తలోదరి లోకమాత పక్షాపక్ష దృష్టి చెంచల వృత్తిని తిరుగుచుండు. నీ ఇల్లాలు లక్ష్మీదేవి ద్వంద్వ మనస్సుతోటి చెంచల స్వభావురాలు. అందుమూలంగా ఎక్కడా ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండకుండా అటు ఇటు ఇటు అటు సంచరిస్తూ అందరినీ తిప్పలు పెడుతూ తిరుగుతూ ఉంటుంది ఆవిడ. ఇక నీవు ఇంత చక్కన తెలిసే మీ ఇంటి వరస. ఎందుకయ్యా అంటే నీవు అనన్య కృతాది నిబిడ మాయా విధానుల చేయుదెవ్వరిన్ తొలగనీకా. నీవున్నావే సమస్త లోకాన్ని కూడా మాయాంధకారం అనే మోహంలో పడేసి ముంచివేయటంలో దిట్టవి. నీవు అనన్య కృతాది నిబిడ మాయా విధానుల జేయుదు ఎవరి తొలగనీక. ఒక్కడిని కూడా వదిలిపెట్టవు. అందరినీ మాయామోహంలో ముంచివేస్తూ ఉంటావు. ఇంత చక్కని తెలిసే మీ ఇంటి వరస ఒకరి కంటే గుణాధికులొకరు మీరు. ఆహా, ఏం కుటుంబమయ్యా! ఒకళ్ళని మించి ఒకళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారయ్యా మీ కుటుంబంలోనూ. మిమ్మల్ని గురించి ఏం చెప్పుకోమంటావు? ఎటువంటి కుటుంబం అయ్యా నీది అంటున్నాడు కవి ఆంధ్రనాయకుణ్ణి చూసి. నీ జ్యేష్ఠపుత్రుడెన్నికకు రాని అశాశ్వతపు పనులు చేయు సంతతము జగతి, వేరొక ముద్దు కుమారుడందరి మోహలతల స్త్రీ పురుషుల లంకెబెట్టు, నీ తలోదరి లోకమాత పక్షాపక్ష దృష్టి చెంచల వృత్తి తిరుగుచుండు, నీవు అనన్య కృతాది నిబిడ మాయా విధానుల చేయుదెవ్వరిన్ తొలగనీక. ఒకరి కంటే గుణాధికులొకరు మీరు. ఒకరు మించినటువంటి గొప్పవాళ్ళు ఒకళ్ళయ్యా. ఇంత చక్కన తెలిసే మీ ఇంటి వరస. అసలు మీ ఇంటి ఎటువంటి ఇల్లయ్యా మీది, ఎటువంటి కొంపయా మీది అన్నాడు. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. స్వస్తి.